మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరూ నిన్నటి నుంచి కూడా టీవీలో అతుక్కుపోయి చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది ప్రమాదం? దాని వెనక కారణాలు ఏంటనేది. కానీ ఒక ఆకాష్ అనే వ్యక్తి తన పోస్ట్‌లో చేసిన ఫేస్‌బుక్‌లో అతను ఇన్‌స్టాలో చేసిన ట్వీట్ చూస్తే, నాకు ముందే తెలుసు ఈ పరిణామం అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆ ఫ్లైట్‌లో సేమ్ బోయింగ్ 787 ఆ ఫ్లైట్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి ఆయన అహ్మదాబాద్ దాకా ప్రయాణించాడు. వీడియో కూడా తీశాడు. ఏసీ రావట్లేదు. టెక్నికల్‌గా ఏది పని చేయట్లేదని చెప్పి. ఉక్కబోసేది పోస్తుందని చెప్పేసి ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ట్యాగ్ చేశాడు. మరి ఆయన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆయన దిగిపోయాడు. ఆ ప్రమాదంలో ఆయన లేడు. ఒక్కసారిగా ఆకాష్ ఏంటి, ఆయన ఆల్రెడీ ఆ చిత్రపటాలు కూడా అంటే వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు అక్కడ బుక్స్‌తో గాలి ఆడక విసురుకోవటం మనం చూసాం. ఏది కూడా అక్కడ టెక్నికల్‌గా పనిచేయని కూడా మనం చూసాం. మరి ఇన్ని ఢిల్లీ నుంచి స్టార్ట్ అయితే ఢిల్లీలో ఎయిర్‌లైన్స్ సిబ్బంది కావచ్చు, ఆ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు ఏం చేసింది? ఎందుకు విమానాన్ని పూర్తిగా పరిశీలించలేదనే అనుమానాలు కూడా ఉంటున్నాయి. మరి ఇంత విచిత్రమైన పరిస్థితి ఏం జరిగిందో కూడా అర్థం కావట్ల. మరి సరే ఢిల్లీలో జరిగింది. మరి అహ్మదాబాద్‌లో చెక్ చేసుకుంటారు కదా! అహ్మదాబాద్‌లో ఎందుకు చెక్ చేయలా? అనేది కూడా విచారణ జరుగుతుంది. ఒకవైపు ఇంతమంది చనిపోయి చాలా హృదయ విదారకంగా బాధతో ఉన్న టాటా వాళ్ళకి ఆకాష్ పెట్టిన మెసేజ్ ఏదైందో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఉలిక్కిపడి గురయ్యారు. విచారణకు ఆదేశించారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు ఎందుకు టెక్నికల్‌గా ప్రాబ్లమ్ ఫ్లైట్‌లో వచ్చింది? ఎందుకు సరిగ్గా గాలి కూడా రాలేదు, ఏసీ పనిచేయలేదు, ఎందుకు ఉక్కపోసింది అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి ప్రాణాలే చనిపోయిన వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులుగా మనం భావించాలా. టెక్నికల్‌గా ఇంత ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎందుకు అహ్మదాబాద్‌లో ఆపేయాల్సిన ఆ విమానాన్ని ఎందుకు మళ్ళా యూకేకి స్టార్ట్ అయ్యేటట్టు చేశారు? అది మరి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొక 5 గంటలు అవుద్ది, 10 గంటలు అయిద్ది. లేకపోతే ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకోవచ్చు. లేకపోతే మనుషులే లేకుండా పోయే ఇది ఉండదు కదా! కాబట్టి దీన్ని విచారణ చేయాలని అందరూ కూడా అడుగుతున్నారు. డెఫినిట్‌గా విచారణ చేయాల్సిందే. తప్పు జరిగితే దీని వెనక ఎవరైనా సిబ్బందిని శిక్షించాల్సిందే.